హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నాని ముకుంద్ ఫ్యామిలీ. ఇక మనం లేట్ చేయకుండా అయితే టాపిక్లోకి వెళ్దాం. ఈరోజు టాపిక్ ఏంటంటే, చెన్నైకి ముంబైకి జరిగిన మ్యాచ్లో చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ అలాగే ఖలీల్ అహ్మద్ వీళ్ళిద్దరూ కలిసి బాల్ ట్యాంపరింగ్ చేశారు అనే ఒక న్యూస్ బాగా వైరల్ అవుతుంది. మీరు బాగా ఆ వీడియోని గమనిస్తే మీకు ఎక్కడన్నా సరే రుతురాజ్ గైక్వాడ్ తన జోబీలో నుంచి ఏదైనా తీసి ఖలీల్ అహ్మద్కి ఇస్తున్నట్టు మీకేమైనా అనిపించిందా? అక్కడ న్యూస్లో చూస్తే అక్కడ ఆ సర్కిల్ బాగా హైలైట్ చేసి 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 చూపిస్తున్నారు. అక్కడ ఏమైనా ఇచ్చినట్టు కానీ లేకపోతే ఖలీల్ అహ్మద్ దాన్ని తీసుకుంటున్నట్టు కానీ ఎక్కడా కనిపించలేదు. కానీ చెన్నై యాంటీ ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ వీడియోని షేర్ చేస్తూ కావాలనే చెన్నై మీద ఎలిగేషన్ వేసినట్టయితే అనిపిస్తుంది. మీరు బాగా గమనించండి, ఒకవేళ రుతురాజ్ గైక్వాడ్ తన జోబీలో నుంచి ఏదైనా తీసి ఖలీల్ అహ్మద్కి ఇస్తే తను వెంటనే టక్కని తీసి జోబులో పెట్టుకోవాలి. అలాంటిది అక్కడ ఏం జరగల. వాళ్ళిద్దరూ ఏదో మాట్లాడుకున్న తర్వాత రుతురాజ్ గైక్వాడ్ తన పార్టీకి తను వెళ్ళిపోయాడు. అలాగే ఖలీల్ అహ్మద్ తన పార్టీకి తను వెళ్ళిపోయి బౌలింగ్ చేశాడు. సో ఫైనల్గా అయితే జరిగింది అది అక్కడ. అంతేగాని బాల్ ట్యాంపరింగ్ అనేది జరిగినట్టు ఎక్కడ అనిపించలేదు. ఇంకా దానిపైన స్పష్టత రావాలి. అంటే రుతురాజ్ గైక్వాడ్ ఖలీల్ అహ్మద్కి ఏదైనా ఇచ్చినాడు అని చెప్పని అంత న్యూస్లో అయితే చెప్తున్నారు. సో అక్కడ ఏమి ఇచ్చినాడు, అసలు ఏదైనా ఇచ్చినాడా లేదా అనేది ఇంకా స్పష్టత అయితే రావాలి. ఇక నా ఒపీనియన్ చూసుకుంటే అక్కడ రుతురాజ్ గైక్వాడ్ ఖలీల్ అహ్మద్కి ఏమీ ఇవ్వలేదు. నేను 1కి 10 సార్లు ఆ వీడియోని చెక్ చేశాను. మరి మీకెవరికైనా సరే ఖలీల్ అహ్మద్కి రుతురాజ్ గైక్వాడ్ ఏదన్నా చేతికి ఇచ్చినాడు లేదా అనేది మీకు అనిపిస్తే కిందైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇక ఫైనల్గా చూసుకుంటే ఆ మ్యాచ్లో ముంబై పైన చెన్నై అయితే ఘన విజయం సాధించింది. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోలో. మరి నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు మంచి కంటెంట్తో మంచి ఇన్ఫర్మేషన్ అయితే వచ్చేస్తాను. అంటిల్ దెన్ థ్యాంక్ యూ, బై బాయ్.